అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైతే అయిపోయింది. ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఎక్కువుంది. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదండి నేను. ఇప్పుడైతే ఇంకా డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అలాగే ఈరోజు వీడియో అయితే ఇంట్లో డే రొటీన్ వీడియోనే అండి. ఇంకా సండే రోజు వ్లాగ్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే విండో డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను నేను. ఇంకా ఇంట్లో వేడి అయితే మామూలుగా లేదండి. అలా ఉంది ఇంట్లో అయితే. ఇంకా ఆ రోజు నైట్ అయితే పెద్ద వర్షం కూడా అయితే పడింది. ఇంకా చల్ల గాలి వస్తూ ఉంటే ఇంకా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను. అందుకనే మీకు కెమెరాలో అయితే లైటింగ్ అలాగా పడుతూ ఉంది. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా 3 డేస్ హెల్త్ బాగలేక ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేయలేదు. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా కుట్టలేదా అనేసి. అందుకనే ఇంకా ఫస్ట్ అయితే కుట్టేకే కూర్చున్నాను నేను. లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి నేను. ఇంకా కస్టమర్స్ అయితే కొందరు ఫోన్ చేస్తున్నారు. కొందరైతే ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇంకా హెల్త్ అయితే బాలేదంటే ఇంకా కొందరైతే అర్థం చేసుకుంటున్నారు. కొందరైతే అర్థం చేసుకోలేదు. ఊరికనే చెప్తూ ఉన్నాను అనుకుంటున్నారు. నాకు కూడా వర్క్ ఎక్కువ ఉంటే నాకు కూడా భయమండి. ఇంకా వర్క్ అయితే చెయ్యాలి, చేయాలి అనేదే ఉంటుంది. ఎక్కువ బాగలేకుంటేనే కొంచెం రెస్ట్ అనేది తీసుకుంటాను నేను. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను నేను. కిచెన్లోకి రాగానే వేడి అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా నేనైతే ఏ కర్రీస్ చేయలేను అనేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఈ రైస్ రెడీ అయిపోతే ఇంకా ఈ రైస్తోనే ఎగ్ రైస్ చేస్తాను. అలాగే కట్ రైస్ అయితే చేసేద్దామనేసి ఇంకా నేనైతే కిచెన్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా హాల్లో వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. గాలి అనేది మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటా కట్ చేస్తున్నాను. అలాగే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఎగ్ రైస్ చేసేకి. ఇక్కడైతే ఇంకా ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ అయితే 2 టైప్స్ చేస్తానండి నేను. ఇది అయితే ఒక్కో రకం చేస్తాను. ఇంకో రకం అయితే క్యాప్సికమ్ అవన్నీ అయితే వేస్తాను. ఇది సింపుల్‌గా అయితే చెప్పేస్తాను మీకి ఎలా చేస్తాననేది. ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా ఉల్లిపాయ అయితే గోల్డెన్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను. ఆ తర్వాత అయితే టమేటా కొంచెం తగినంత ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసి ఇంకా కారం పొడి అయితే 2 స్పూన్ వేసుకున్నాను. ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు వేశాను. 1 టీ స్పూన్ అయితే గరం మసాలా వేశాను. ఒక 3 ఎగ్స్ అయితే వేశాను పగలగొట్టి. ఇలాగా కొంచెం డ్రై ఫ్రై అయిపోయే వరకు అయితే ఇలాగ చేసుకొని, ఆ తర్వాత ఇంకా రైస్ చేసి పెట్టిన రైస్ అయితే ఇందులో వేసి కలిపేస్తాను. ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది ఎగ్ రైస్ అయితే. ఇంకా ప్రస్తుతం ఇంట్లో అయితే క్యాప్సికమ్ లేదండి. అందుకనే ఈ టైప్ అయితే చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ పెరుగన్నం చేద్దామంటే ఇంకా మా పిల్లలు అయితే వద్దన్నారు. అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఇంకా మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను. దీనికోసం కొంచెం ఆయిల్, పెసరపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తురిమిన అల్లం, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసి ఇలాగా ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో. ఇంకా సపరేట్గా పెరుగు అయితే ఇక్కడ కలిపి పెట్టుకున్నాను ఉప్పు వేసి. ఇంకా ఈ తాలింపు అయితే అందులోకి అయితే వేసేస్తాను. ఇంకా లాస్ట్లో చూడండి ఇక్కడ పసుపు కూడా అయితే వేశాను. ఈ తాలింపు అంతా అయితే ఇప్పుడు ఇంకా పెరుగులోకి అయితే కలిపేస్తాను నేను. ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా పెరుగన్నం తింటే చాలా బాగుంటుంది. మజ్జిగ పులుసు అయితే చూడండి ఇవి హాఫ్ లీటర్ అయితే ఉందండి పెరుగు అయితే. ఇందులో అయితే ఉప్పు వేసి కలిపి పెట్టాను. కొంచెం వాటర్ వేసి ఇక్కడ తాలింపు అయితే కలిపేశాను. ఇంకా మా ఆయన ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. మేమందరం కూర్చొని లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. బయట చూస్తే సడన్గా ఫుల్ వర్షం పడింది మధ్యాహ్నము. ఇంకా ఇక్కడ చూడండి వర్షం ఫుల్గా అయితే పడతా ఉంది. హాయ్ అండి. ఇక్కడైతే కరెంట్ అయితే లేదు. అప్పుడే వర్షం పడింది కదా, ఆ వర్షానికి కరెంట్ అయితే వెళ్ళిపోయింది. టైం అయితే ఇప్పుడు 5 అయ్యేకి వస్తుంది. ఇంకా 2 అవర్స్ అయితే అయింది కరెంట్ వెళ్ళిపోయి. ఇంకా ఇంట్లో అయితే ఫుల్ వేడి అయిపోయింది. ఆ కొంచెం వర్షం పడేదానికి ఇంకా ఫుల్ హీట్ అయిపోయింది ఇంట్లో అయితే. ఇక్కడైతే ఈ డ్రెస్ కూడా అయితే చూడండి ఇంకా అలాగే ఉండిపోయింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది కుట్టేది. ఇంకా కరెంట్ లేక అలాగే పెట్టేశాను. ఇంకా పైనకైతే వెళ్దాం అనుకుంటున్నాను. వర్షం వచ్చేలాగైతే ఉంది. ఇంకా చల్ల గాలి కూడా అయితే స్టార్ట్ అయింది. గాలి అనేది ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టార్ట్ అయిందో గాలి. ఈ డోర్ కూడా అయితే వేసేస్తున్నాం. అదే లియో ఇంకా లియో అయితే ఫుల్గా నిద్రపోయి ఉంది.
ఇంకా ఆ డోర్ సౌండ్ విని లేచింది, గట్టిగా అరుస్తూ ఉంది. మా ఆయన అయితే ట్యాంక్ చేశారు జ్యూస్. ఇది తీసుకొని పైనకి వెళ్దాం. జాతీ హుమాయా ఇక్కడైతే పైన రాగానే ఇంకా నా ట్రైపాడ్ అయితే పగిలిపోయిందండి. అంత ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయింది. నేనేం చేశానంటే గోడ మీద పెట్టాను ఫోన్తో సహా. ఏమంటే ఫోన్ ఏం కాలేదు, ఇంకా ట్రైపాడ్ అయితే పగిలిపోయింది. ఇక్కడ చూడండి ఇలాగ పెట్టాను, కింద పడిపోయింది అది. ఇంకా ఫోన్ అయితే ఏం కాలేదండి, ట్రైపాడ్ అయితే పగిలిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కింద ఇంట్లో ఎంత వేడికి ఉన్నామో ఇప్పుడు మంచి గాలి అయితే వస్తుంది. ఇంకా కింద ఇంట్లోకి వెళ్ళకుండా మేమైతే ఇక్కడే కూర్చున్నాం పైనే వైపు. ఇంకా వర్షం అయితే పడతా ఉంది, చల్లగాలి వస్తుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళలేక మేము ఇక్కడే జ్యూస్ తాగుతా కూర్చున్నాము. ఇంకా మాతో పాటు ఇక్కడ చూడండి మాకు ఇక్కడ లియో కూడా అయితే కూర్చొని ఉంది. ఇంకా ఇలాగైతే ఉందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మా తోడికోడలు వాళ్ళ పిల్లలందరూ అయితే మా ఇంటికి వచ్చారు సాయంత్రము. ఇంకా మేము మంచిగా కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని వీడియోస్ అయితే వేసుకొని చూసాము. ఇంకా కొంచెంసేపుకి ఇంకా అమ్మ మా అన్నయ్య కూడా అయితే వచ్చారు. ఇంకా మేము కూడా అందరం కూర్చొని ఇంకా కొన్ని వీడియోస్ అయితే చూసాము. అలాగే వీళ్ళందరూ వెళ్ళిపోయాక పెద్ద వర్షం అయితే పడిందండి, ఉరుములతో సహా అయితే. ఇంకా ఆ వర్షానికి అయితే బాగా చల్లగా అయితే అయిపోయింది మా ఇల్లు అయితే. మార్నింగ్ నుంచి ఎంత ఇబ్బంది పడినామో నైట్ అయితే అంత చల్లగా అయిపోయింది. ఇదే అండి వీడియోస్ అయితే. ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.